జాస్మిన్, చేతిలో మైక్ ఉంటే ఏమన్నా అడిగేస్తావా నువ్వు? లేదే, ఎందుకలా అడిగా? కొంతమంది ఉన్నారులే, చేతిలో మైక్ ఉంటే ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. నాకు తెలుసు అది ఎందుకలా మాట్లాడుతుందా అని. ఎందుకే? ఎందుకంటే మన తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులు చేతిలో మైక్స్ ఉన్నాయని చెప్పేసి అడ్డమైన క్వశ్చన్స్ అన్ని అడ్డదిడ్డంగా అడిగేస్తున్నారు. అందుకు నిజమే శాండీ, చాలా దారుణంగా ఉన్నారు. రీసెంట్ గా ఒక లేడీ రిపోర్టర్ డ్యూట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ప్రదీప్ రంగనాథన్ ను మీరు లుక్స్ పరంగా హీరో మెటీరియల్ కాదు కానీ వరుసగా హిట్స్ కొడుతున్నారు, ఇది ప్యూర్ లక్ వల్లే కదా అని అడిగి ఘోరంగా అవమానించింది. లాస్ట్ టైం డీజే టిల్లు ఈవెంట్ లో కూడా హీరోయిన్ పుట్టుమచ్చల గురించి అడిగి వర్స్ట్ గా హ్యూమిలియేట్ చేశారు. అడిగేవాడికి చెప్పేవాడు లోకు అన్నట్లుందే. జర్నలిస్ట్ మూర్తికి కూడా నోటితులు మామూలుగా ఉండదే. కరెక్ట్ గా చెప్పావు జాస్మిన్, ముసలోడే అయినా మాటల్లో స్పైస్ ఎక్కువ యాడ్ చేస్తాడు. అతను మాట్లాడితే న్యూస్ కన్నా న్యూసెన్స్ ఎక్కువ అవుతుందే. గుండు పగిలిన గుణం మారలేదనే సామెతను ఇతన్ని చూసే కనిపెట్టుంటారే. పేరుకే ఫిల్మ్ జర్నలిస్టులు, పని మాత్రం గాసిప్ మేకర్. న్యూస్ ఏంటో, న్యూస్ చేయడం ఏంటో అన్ని మర్చిపోయారు. రిపోర్టింగ్ పేరుతో ఊహలకి ఎడిటింగ్ చేస్తూ సినీ జర్నలిజం గౌరవాన్ని డిస్కౌంట్ లో అమ్మేస్తున్నారే. మాటల్లో ఫైర్, హెడ్లైన్స్ లో స్పైస్, కానీ కంటెంట్ లో మాత్రం ట్రూత్ జీరో. ఒకప్పుడు సినీ జర్నలిజం అంటే గౌరవం ఉండేది, ఇప్పుడైతే గాసిప్స్ కి న్యూ నేమ్ గా మారిపోయింది. వీళ్ళ నోటిదూల మెంటాలిటీ వల్ల నిజమైన జర్నలిస్టులకు కూడా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఇలా సెన్సేషన్ చేయడం కాదు జర్నలిజం, అర్థం ఉన్న మాటలే సెన్సేషన్ అవుతాయి. వైకే టీవీలో సెన్సిబుల్ న్యూస్ మాత్రమే చేస్తాం, సెన్సేషన్ మాత్రం క్రియేట్ చేయం. ఎగ్జాక్ట్లీ డింపుల్.